వెల్కమ్ టు ట్రెడిషనల్ వంటలు. ఒక్కసారి నేను చెప్పినట్టుగా అరిసెలకు పాకాన్ని ఇలా ప్రిపేర్ చేసుకొని అరిసెలు చేసుకుంటే పాడయ్యే ఛాన్సే లేదు. చాలా ఈజీ మెథడ్లో చూపిస్తాను. ముందుగా అయితే 2 కేజీల వరకు రేషన్ బియ్యాన్ని తీసుకుంటున్నాను. ఒక గిన్నెలోకి పోసుకొని శుభ్రంగా 3-4 సార్లు వాష్ చేసుకొని తీసుకోండి. 2 కేజీల బియ్యంతో అరిసెలు చేస్తున్నానండి. ఈ కొలతలతో చేసుకున్నారనుకోండి ఎక్కువ క్వాంటిటీలో కూడా ఇలాగే చేసుకోవచ్చు. బియ్యాన్ని అంతా వాష్ చేసుకున్నాక బియ్యం మునిగినంత నీళ్లు పోసుకొని 24 గంటల సేపు నానబెట్టుకోవాలండి. ఖచ్చితంగా బియ్యాన్ని 24 గంటల సేపు నానబెట్టుకోవాలండి. బియ్యంలో నుంచి నీళ్ళు అయితే 3 సార్లు మార్చుకోవాలి. బియ్యం అయితే స్మెల్ రాకుండా ఇలా నీళ్లు మారుస్తూ 24 గంటల సేపు నానబెట్టుకున్నాను. 24 గంటల తర్వాత బియ్యాన్ని చూపిస్తున్నాను చూడండి. బియ్యంలో ఉన్న నీళ్ళన్ని వంపేసుకొని ఫ్యాన్ కింద మాత్రమే ఆరబెట్టుకోవాలి. బియ్యం అనేది తడి పొడి ఉన్నట్టుగానే మిల్లు పట్టించుకోవాలి. ఇలా మెత్తగా మిల్లు పట్టించిన పిండిలోకి 1 కప్పు వరకు తురిమిన కొబ్బరి తురుము, ఒక 5-6 ఇలాచీల్ని కొట్టి వేసుకోండి. ఇలా తడి ఆరిపోకుండా మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. 2 కేజీల బియ్యం పిండికి 1.5 కేజీ వరకు తురిమిన బెల్లం అయితే సరిపోతుంది. బెల్లాన్ని అంతా ఒక గిన్నెలోకి వేసుకొని 1.5 గ్లాస్ వరకు నీళ్లు పోసుకోండి. మీకు ఇంకా ఈజీ కొలత చెప్పాలంటే తురిమిన బెల్లం అంతా గిన్నెలో పరుచుకొని బెల్లం మునిగినంత నీళ్లు పోసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు బెల్లాన్ని అంతా కూడా కరిగించుకొని ఒకసారి స్టెయిన్ చేసుకొని తీసుకోండి. ఇలా స్టెయిన్ చేసుకోవడం వల్ల బెల్లంలో ఏదైనా డస్ట్ పార్టికల్ ఉంటే వచ్చేస్తాయి. ఇలా ఒక గిన్నెలోకి అంతా కూడా స్టెయిన్ చేసిన తర్వాత ఇప్పుడు పాకం వచ్చేంత వరకు ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలండి. ఈజీ పద్ధతిలో పాకం వచ్చిందని ఎలా తెలుసుకోవాలంటే ఒక ప్లేట్లోకి నీళ్లు పోసుకొని ఇలా పాకం అంతా కూడా ఇలా చుక్కలు చుక్కలుగా పెట్టుకోవాలండి. నీళ్ళన్నీ మెదిలిస్తే అస్సలు పాకం కదలకూడదు. నీళ్లు మెదిలిచ్చినా నీళ్ళలో ఉన్న పాకం కదలలేదు అంటే గనక అరిసెలకు పాకం రెడీ అయిపోయినట్టే. ఇలా రెడీ అయిపోతానే మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పిండిని కొద్దిగా వేస్తూ ఇలా మిక్స్ చేసుకోవాలి ఒక కర్రతో. మొత్తం పిండిని వేసిన తర్వాత పిండి అనేది ఇలా కాస్త జారుగా ఉండాలండి, మరీ గట్టిగా ఉండకూడదు. ఇలా జారుగా ఉండేటట్టు మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 కప్పు వరకు నువ్వులు వేస్తున్నాను ఇప్పుడే నేను. తర్వాత ఇదంతా కూడా కలిసేట్టుగా బాగా కలుపుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక రోజు అంతా కూడా అలాగే వదిలేయాలండి. ఒక రోజు తర్వాత మాత్రమే అరిసెలను చేసుకోవాలి. ఇలాగా పెద్ద ఉండలుగా చేసుకొని ఒక ఆయిల్ కవర్ తీసుకొని దానికి కొద్దిగా ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకొని మీకు నచ్చిన సైజులో అరిసెలను ఒత్తుకోండి. అరిసెలు అనేది మరీ మందంగా ఉండకూడదు, అలా అని మరీ పల్చగా ఉండకూడదు అండి. ఇలా ఒత్తుకోవాలి. నేనైతే కొద్దిగా అరిసెల్ని పెద్ద సైజులోనే చేసుకుంటున్నానండి. ఇప్పుడు అరిసెలను కాల్చుకోవడానికి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది మీడియంగా వేడైన తర్వాత ఒక్కొక్క అరిసె వేసుకోవాలి. ఒక అరిసె కాలిన తర్వాత ఇంకొకటి వేస్తూ అటు ఇటు తిప్పుతూ ఈ కలర్ వచ్చేదాకా కాల్చుకున్నాక ఆయిల్ అంతా కూడా ఒత్తుకుంటే గనక ఎంతో టేస్టీ అయిన అరిసెలు రెడీ అయిపోతాయండి. మిగతా అరిసెలు కూడా ఇలాగే కాల్చుకున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఈజీ మెథడ్లో చేసుకోవచ్చు కదండి. మీరు కూడా ఒకసారి ఈ మెథడ్లో ట్రై చేయండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతాయి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి.